నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తపట్నంలో కార్తీక వన సమారాధన. వన సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్సీ మాగుంట. ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సమరయాత్ర సభ. రేపటి యువత భవితకు ప్రత్యేక హోదా సంజీవన వంటిదని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు చలసాని శ్రీనివాస్ అభిభాషణ. తెలంగాణలోని మేడ్చల్ బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ చైర్పర్సన్ సోనియా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకుల హర్షం. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందడం ఖాయమని వెల్లడి. వన సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తపట్నంలోని ఉద్యానవన శాఖ నర్సరీలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం మా అమ్మలు కూడా దీ బాబు సార్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 26% ఉన్న వన విస్తీర్ణాన్ని 2029 నాటికి 50% పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో హరితాంధ్రప్రదేశ్ మిషన్ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో భాగంగా 1.20 కోట్ల మొక్కలు నాటామన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు మొక్కల పెంపకంపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్, డోమా పీడీ వెంకటేశ్వర్లు, స్టెప్ సీఈఓ డాక్టర్ బి రవి, డీఈఓ విఎస్ సుబ్బారావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ సింగయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం లక్ష్మీ సుధా, ఒంగోలు, గిద్దలూరు డిఎఫ్ఓలు, జడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములండి. అలాగే పిల్లలందరికీ నా శుభాశీస్సులు. అనంతపురం జిల్లాలో మన జిల్లా మంత్రి శ్రీ రాఘవరావు గారు అనంతపురం జిల్లాలో ప్రారంభం చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ కార్తీక వన సంహారాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టి 29 వరకు కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి చేస్తే అంత మంచి జరుగుతుందని చెప్పి భావించారు. అందువల్ల ఈ ఉసిరి చెట్టు తర్వాత ఎస్కే ముస్కాన్ 7th క్లాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు, దామోదర హై స్కూల్ ఒంగోలు, బి స్వాతి రెడీగా ఉండాలి. తర్వాత 3rd ప్లేస్ కే సోఫియా 8th క్లాస్. తర్వాత కేటగిరీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండి. ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్లో కూడా ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ముందుగా 1st ప్లేస్ ఎస్ రెడీ. తర్వాత 2nd ప్లేస్. ఏ చోటైనా సరే చెట్లు ఎక్కువగా ఉన్న చోట మనకి చల్లదనం ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతత,
మంచి స్వచ్ఛమైనటువంటి గాలి, ఎండాకాలంలో చక్కటి నీడనివ్వటమే కాకుండా చెట్ల ద్వారా ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న దాఖలాలు కూడా మనం చూడడం జరిగింది. వర్షాలు మొదలయ్యే నాటికి వనం మనం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. వనం మనం పేరులో ఉన్న విధంగానే వనాలు, చెట్లు, అటవీ ప్రాంతం, అదేవిధంగా మంచి పార్కులు, ఎకో టూరిజం, ఇటువంటి సైట్స్ అన్నిటితోటి ప్రజలు మమేకం అవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులు, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, మన అందరం కూడా, అధికారులు కానీ అందరం కూడా ప్రకృతితోటి మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో వనం మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన జిల్లాలో ఈ సంవత్సరం జూలై మాసం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కనుక మనం తీసుకుంటే 1,20,00,000 మొక్కలు మనం నాటడం జరిగింది. దీనికి ఎంతో మంది చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. పిల్లలందరూ కూడా ఒకసారి వాళ్ళందరూ భవిష్యత్ అంతా మీదే. ఇప్పటికే అడవుల్లో కూడా పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా నరికి వేయటం జరగటం, పచ్చదనం అనేది మనకు రాష్ట్రంలో అయినా కూడా చూసుకున్నా కూడా దాదాపు ఇప్పుడు 26% ఉన్నది. రాబోయే రోజుల్లో అంటే 2029 సంవత్సరానికి దీనిని ఒక 50% కూడా తీసుకురావాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఇది. అందుకు మీరందరూ సహకరిస్తేనే అది వీలవుతుంది. అది మీరు చేయవలసిన పనులు అనేది చాలా ఉన్నాయి. చదువుకోవటం అనేదే కాదు, ముఖ్యంగా మనకు అవసరమైన పరిసరాలు కూడా శుభ్రం చేసుకొని రావాలంటేనే పచ్చదనం, పరిశుభ్రత అనేది కూడా ముఖ్యంగా కూడా చూసుకుంటూ ఎంత కంటికి ఇంపుగా ఉంటుందని అంటే ఇప్పుడు మనం వస్తున్నప్పుడు ఈ హార్టికల్చర్ ఫామ్ చూసాం, అందంగా ఉన్నది. రైతన్నల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రైతు రథం పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఆయన రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లు లేని రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృహత్తరమైన రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కాబట్టి రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, అయినాబత్తిన రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట కొద్దిసేపు ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. రైతు బాంధవుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన ఒక పథకాన్ని కూడా ప్రారంభం చేసి రైతు రథం అనే పేరుతో ట్రాక్టర్లు లేని రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్ అనేది పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభం చేయటం. రైతుకు దాదాపు 1.5 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు కూడా హార్స్ పవర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు ట్రాక్టర్కి సబ్సిడీ కూడా ఎక్కువగా వచ్చేటట్టుగా ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభం చేసి వేలాది మంది రైతులకి ట్రాక్టర్లు లేకుండా పొలం సేద్యం చేసుకునేదానికి ఎంతో ఇబ్బందులు పడుతున్న వారందరికీ ఒక మార్గదర్శకులు అయ్యారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఈ రైతు రథం అనేది పథకం చాలా బాగా సక్సెస్ అయింది. చాలా ప్రాంతాల్లో కూడా రైతులు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది కొత్తగా ఒక రెవల్యూషన్ అనేది తీసుకొచ్చేదానికి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ రైతు సోదరులందరూ కూడా రైతు రథం పథకంలో భాగస్వాములు కాండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ దిగ్విజయ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ఆశీర్వదించిందని. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రకటించడం హర్షించదగిన పరిణామమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దేవత సోనియా గాంధీ అని వారు కొనియాడారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సభలో ఏపీని గురించి ప్రస్తావించడం సోనియా సహృదయతకు నిదర్శనమన్నారు.
తాము అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామని సోనియా, రాహుల్ హామీ ఇవ్వటం ఎంతో ఆనందదాయకమని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనాన్ని సాధించుకోవటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, వేమ శ్రీనివాసరావు, ఉద్దండి మల్లికార్జున, బుజ్జి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఆ ఎన్నికల సభలో పాల్గొనడం జరిగింది. వాస్తవికంగా హైదరాబాద్ నగరంలో కని విని ఎరుగని రీతిలో జన సమీకరణ జరిగి ప్రజలను ఎంతో ఉత్తేజపరిచినటువంటి ఆ సభలో ఒక గొప్ప తీర్మానాన్ని ఆమె శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక రాష్ట్రాన్ని గురించి ఒక రాష్ట్రంలో చెప్పరు. అలాంటి ఎంతో ధైర్యంగా నిష్పక్షపాతంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, యూపీఏ ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం. ఆమె నా తండ్రి నిండుగా నూరేళ్లు వర్ధిల్లి ప్రజల కష్టాన్ని తీర్చగలిగినటువంటి మహాతల్లిగా ఆమెను మేము కొనియాడక తప్పదు ఇందిరాగాంధీ తర్వాత. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమో, ఏదైతే ఈ రాష్ట్రం కోల్పోయిందో దానిని మరలా తీసుకోవడం కోసం కాంగ్రెస్ కార్యశ్రేణులు ముందు కురుగుతున్నారనే వాస్తవాన్ని కూడా గుర్తించాలి. ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసం వారు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి మాటని పదే పదే మరి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి వాళ్ళు అదే పునరుద్ఘాటించడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. 2019లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తరుణమే రెండో నిమిషంలోనే తొలి సంతకంతో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీని గతంలో లాగే ఆంధ్ర రాష్ట్రంలో మరలా పూర్వవైభవం వైపు నడపాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, ఈ రాష్ట్ర ప్రజానికంపైన ఎంతైనా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అడ్డగోలుగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సంజీవనం లాంటిదని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేకించి విద్యార్థుల భవితవ్యం ప్రత్యేక హోదాతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక హోదా సాధన బస్సు యాత్ర ఒంగోలుకు చేరిన సందర్భంగా ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో విద్యార్థులతో సమరయాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. దాచుకోవటమే తమ ఎజెండాగా ఎంపీలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకురాలు కుమారినంద, కార్యదర్శి రాజు, సహాయ కార్యదర్శి పృథ్వీ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చిన్నపరెడ్డి, పీడీఎస్యు నాయకులు శ్యామ్, శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్రకి ఒక్క రూపాయి లేదు, 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఆ ప్రాంతాలతో పాటు 3 జిల్లాల నుంచి చీల్చి వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పడిన ఒంగోలు జిల్లాకి ఖచ్చితంగా ఒక్కటైనా సరే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా? మనకి విద్యార్థులకు కావాల్సింది కానీ, ప్రభుత్వానికి కావాల్సింది కానీ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఘోరంగా నయవంచం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణికి అందరూ కోసం మనం వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాటం చేయాలి. ఇక్కడ ఏ పార్టీ ఫ్లాగ్స్ లేవు. ఇవాళ విద్యార్థి యువజనుల కోసం జరిగే పోరాటం ఇది. మేము వచ్చింది 70 ఏళ్ళ ముస్లింలు వచ్చిన ఆ రోజు సమైక్యాంధ్రాకి పోరాటం చేసిన మీ కాలేజీ యజమానులు నిలబడి నిక్కచ్చిగా పోరాటం చేసిన మీ భవిష్యత్తు కోసం తప్పితే వాళ్ళ భవిష్యత్తు కోసం కాదు. మీరందరూ కలిసి ఉమ్మడిగా పోరాటం చేయడానికి రావాలి. వచ్చేసారి
ఢిల్లీలో యాత్ర ఏదైతే విద్యార్థులు ఢిల్లీ వెళ్ళిపోతున్నారో ఖచ్చితంగా అది పెను మార్పు తీసుకురావాలి. మనందరం కలిసి పోరాటం చేయటం వల్ల వారి కేంద్రం అదన్నా ఇచ్చింది. ఏం సాధించామని అడుగుతున్నారు. దయచేసి అర్థం చేసుకుని నా మాట 100 మంది ఉన్నా 1000 మందికి చేరేయండి. కసితో పోరాడుతున్నాం, ప్రాణం పణంగా పెట్టి పోరాడుతున్నాం. మంచినీళ్ళు తీసుకోకుండా ఆమరణ దీక్ష చేసి పోరాడుతూ ఉన్నాం. విద్యార్థులు అనేక మంది అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్ళారు. ఉద్యమం చేస్తా ఉన్నారు, మీ గురించి చేస్తున్నారు. ఆగ్నేష్ మండప్స్ మామూలుగా చేసుకోవచ్చు. మీకోసం విద్యార్థులు ఉద్యమాల్లోకి వచ్చారు. మీరు ఆలోచించుకోండి, ఉద్యమం చేద్దామా, చదువుకి చేద్దామా, లేకపోతే చేతగానే వాళ్ళగా మిగిలిపోయా దమ్ము లేదా, ఉద్యమం చేసి దమ్ము లేదా నన్ను. అదే సమయంలో ప్రత్యేక హోదా కావాలని చెప్పి మొట్టమొదటిగా అడిగింది మన కాదు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇస్తున్నాం కాబట్టి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ వాళ్ళైతే 5 కాదు, ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండదు. మేము 10 ఏళ్ల పాటు మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి ఈ రాష్ట్రానికి 5 కాదు 10 కాదు 15 ఏళ్ల పాటు కావాలి ప్రత్యేక హోదా అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఎవరైతే ఓట్లేసి తమకు చట్టసభలు పంపించారో ఈ రాష్ట్ర ప్రజల యొక్క వారి అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువత కాని వారికి ఏం అవసరం లేదు. ఆ ఎంపీలందరూ తెలుసుకునేది ఒకటే, దోచుకోవడము దాచుకోవడం అంతే తప్ప తమకు చట్టసభలు పంపించినటువంటి ప్రజల యొక్క బాగోగులు వారి యొక్క ఏం కావాలన్నది మాత్రం వారికి పట్టలేదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. విద్యా సమస్యలు, వనరులు, ఉద్యోగాలు. మరి ఈ క్రమంలో అనేక రకాల సమస్యలను పరిష్కరించే దిశగా విభజన హామీల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేసి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభ యాత్ర నేడు మన ప్రకాశం జిల్లాకు చేరుకుంది. ఈ యాత్రలో ఎస్ఎఫ్, డిఓఎఫ్, పీడీఎస్ ఇతర సంఘాలు కీలకం వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చట్టచెల్లమైన విధంగా మీరు హామీలు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కేశవ స్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు త్రినాథాచార్యులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ ఈవో కట్టాప్రసాద్, చైర్మన్ కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవలోకయం ప్రణీమహే భూతారం విశ్వవేదసం హాస్య యజ్ఞస్య నాటిపళ్ళు గుర్తేయండి. తర్వాతగా పాంబులను పెట్టి స్వామి వారికి నివేదన చూపించండి. అర్చనా కైంకర్య సాఫల్య సిద్ధ్యర్థం సర్వోపద్రవశాంత్యర్థం రమావసుంధరా సమేత శ్రీ సత్యనాదేవాయ ఓం నమో విష్ణవే. అనంతరం 5 స్వాములు నీరు చూపించి పక్కన పోసేయండి. స్వామి వారికి అలా చూపించి పక్కన పోసేయండి. ఉత్తరా పోషణ ఓం శ్రీకాంతాయ మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్యో. అనేక దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి సకలం శ్రీ కృష్ణ చీల కొంగులో ముడేసుకోండి. గుడి కొట్టినట్టుగా ముడి ఇద్దరు కూడా ఒకరి గుడి ఒకరు ఉపయోగించుకోండి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని డైరీ కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి డైరీ ఎదుట ధర్నాకు దిగారు. ఒంగోలు డైరీ వర్కర్స్ అండ్ యూనియన్ అధ్యక్షులు యు ఆంజనేయులు తమ కష్టాలను వివరించారు. 95 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత కరువైందని వాపోయారు. అధికారులు కార్మికులపై వ్యక్తిగత వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్ లింగారావు, పి నాగేశ్వరరావు, కె డేవిడ్,
నల్లూరి వెంకట నరసింహారావు, రాజేశ్వరి, శ్రీనివాసులు, పద్మ, సుబ్బరత్తమ్మ మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా నెల నెలా పింఛను పొందుతున్న లబ్ధిదారులు డిసెంబర్ 31వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా వారి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని కార్పొరేషన్ జిల్లా లైజన్ ఆఫీసర్ కామరాజుగడ్డ కుసుమ్ కుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఒంగోలులోని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. జిల్లాలో క్రికెట్ క్రీడాభివృద్ధికి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. శర్మ కళాశాల క్రీడా మైదానాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దిన పీడీసీఏ ప్రతినిధులను ఎమ్మెల్సీ మాగుంట ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఆంధ్ర తమిళనాడు రంజీ మ్యాచ్ 4వ రోజు ఎమ్మెల్సీ మాగుంట తిలకించారు. ముందుగా క్రికెట్ మైదానాన్ని ఆయన పరిశీలించారు. చక్కగా లాన్ పెంచి క్రికెట్ గ్రౌండ్ను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్న పీడీసీఏ కార్యవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పీడీసీఏ అధ్యక్షులు నామినేని కిరణ్ కుమార్, కార్యదర్శి చింతపల్లి ప్రతాప్, డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యం తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ప్రత్యేకంగా మహిళలకు కూడా ఎంతో ఇష్టమైన గేమ్ ఇది. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు చక్కగా ఈ గ్రౌండ్ని మెయింటైన్ చేస్తూ దాని కార్యనిర్వాహకులు కిరణ్ గారు అయినా, ప్రతాప్ గారు, అప్పాజీ గారు, అందరూ, ఇంకా మిగతా చాలామంది కూడా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఒక పవిత్రమైన ఆశయంతో ఒంగోలుకి ఒక మంచి గ్రౌండ్ అనేది కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు శ్రమ పడి మంచి లాన్ తయారు చేసి, ఆ లాన్ త్రూఅవుట్ ద ఇయర్ మెయింటెనెన్స్ అని అంటే కష్టతరమైంది. ఆయన ప్లేయర్స్ అప్పుడప్పుడు వస్తుంటారు, పోతుంటారు. నేషనల్ ఈవెంట్స్ అనేది కూడా జరుగుతూ వస్తుంటాయి. ఇప్పుడు చూస్తుంటే ఈరోజు ప్రత్యేకంగా రంజీ ట్రోఫీ అనేది మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆంధ్ర వర్సెస్ తమిళనాడు 4 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు ప్రారంభమయ్యి 3 రోజులు అవాంతరాలు, వర్షం రావటం పోవటం. బట్ ఆంధ్ర హ్యాస్ స్కోర్డ్ 216 రన్స్. తమిళనాడు 122 చేస్తున్నారు వాళ్ళు. టుడే ఇస్ ద లాస్ట్ డే. ప్రకాశం జిల్లా వడియరాజుల కార్తీక వన సమారాధన మహోత్సవం ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటల నుండి తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బండారు సోమరాజు తెలియజేశారు. జిల్లాలోని వడియరాజులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో వడియరాజుల సంక్షేమ సంఘం ఆర్గనైజర్ తన్నీరు నాగేశ్వరరావు, కుంచాల కోటేశ్వరమ్మ, కుంచాల వెంకటేశ్వర్లు, డేరంగుల వెంకటేశ్వర్లు, సంజీవి ఏడుకొండలు, డివి నరసింహమూర్తి, తన్నీరు శేషగిరిరావు, తన్నీరు సుజాత, కుంచాల పద్మ, తన్నీరు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన వడేరాజుల ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక వనభోజనాలు ఈ సంవత్సరం ఆదివారం 25వ తేదీన తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డేర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు గారు విచ్చేయిచున్నారు. అదేవిధంగా డిఐజీ యేసురత్నం గారు. ఒంగోలులోని తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపం నందు జరిగే వడ్డేరాజుల కార్తీక వనభోజన మహోత్సవానికి ప్రకాశం జిల్లాలోని వడ్డేరులందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని హాజరయ్యి అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆటపాటలు, పెద్దలకు కూడా మహిళలకు వినోద కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే కొప్పోలు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలోని ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. మన్యుసూక్త పారాయణతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల పూలతో అలంకరించి ఆకుపూజ చేశారు. ఆలయ అర్చకులు సమీర్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డప్పు కళాకారులకు ఇచ్చే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం లక్ష్మీ సుధా ఒక ప్రకటనలో తెలిపారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ కులానికి చెందిన డప్పు కళాకారులు అర్హులని పేర్కొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. మాదిగల సంక్షేమం కోసం న్యూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముందుండి పనిచేస్తుందని సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళూరు దిలీప్ తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరు విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ, కె బెంజమిన్, చింతగుంట్ల ఆదాం, సండ్రపాటి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. మాదిగల సమస్యలను నవేంద్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసిపోగి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మాదిగలకు అందవలసినటువంటి సప్లాన్ నిధులు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ, మాదిగ మహిళా రైతులకు ల్యాండ్ పర్చేస్ స్కీములు కానీ గత 3 సంవత్సరాలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి గ్రామాల్లో తీసుకెళ్ళి తెలియపరచడం జరిగింది. దేశాల్లో ఏబిసిడి వర్గీకరణ చేయాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖున రాష్ట్ర కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుంది. మాదిగలందరికీ గ్రామం తిరుగుతూ
మాదిగలకి చెందాల్సినవన్నీ ఏమేమి చెందాలి, మాదిగలకి ఏ విధంగా మేము సహాయం చేయాలి, ఏ విధంగా జనంలోకి వెళ్ళాలని పరిసిపోగు శ్రీనివాసరావు గారు వెళ్ళి మాదిగలకి తగు న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మాదిగలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. రానున్న శీతాకాలం సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణకు చేయాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది మాత్రం మాకు చేయాలని మేము నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుండి త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వడిరాజులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు 25వ తారీఖు ఆదివారం రోజు మన ప్రకాశం జిల్లాలో త్రిపురాంతక మండలంలో ప్రసిద్ధిగాంచినటువంటి త్రిపురాంతక బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి సన్నిధిలో మా వడ్డేర జాతి ముద్దు బిడ్డలందరూ కూడా కలిసి అమ్మవారి సన్నిధిలో వనభోజనం చేయడానికి మేమందరం నిర్ణయం తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి అందరూ వడ్డేర సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వనభోజనాలు గతంలో ఏ సంఘం కానీ ఎవరు కానీ మా జాతులు ఎవరు నిర్ణయించలేదు. కానీ మేము వచ్చిన తర్వాత 2014 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం మా జాతి బాగుండాలని, మా జాతి బిడ్డలు బాగుండాలని చెప్పి మేము ఉద్దేశంతో ప్రతి సంవత్సరం. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తపట్నంలో కార్తీక వన సమారాధన. వన సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్సీ మాగుంట. ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సమరయాత్ర సభ. రేపటి యువత భవితకు ప్రత్యేక హోదా సంజీవనం వంటిదని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు చలసాని శ్రీనివాస్ అభిభాషణ. తెలంగాణలోని మేడ్చల్ బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ చైర్పర్సన్ సోనియా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకుల హర్షం. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందటం ఖాయమని వెల్లడి. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. మనం పోగొట్టుకున్న దేన్నైనా తిరిగి రెండింతలు పొందే అవకాశం ఉంది, కేవలం వ్యక్తిత్వం తప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.